హాయ్ అండి. ఈరోజు కథ మూగబోయిన కోకిల పార్ట్ 6. ఇక కథలోకి వెళితే, ఏంటి అలా చూస్తున్నావు గుడ్లగుబ్బలా? చిన్న బ్యాగ్ మోసినందుకే అంత బిల్డప్ ఇవ్వాలా? అలా తినేసేలా చూస్తే నాకు భయమనుకున్నావా? నీ రౌడిజం కాలేజ్లో చూపించు, నా దగ్గర కాదు. నువ్వు భయపెడితే భయపడిపోవడానికి ఇక్కడ ఉన్నది సంవేద, హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ బ్రహ్మానందం. మైండ్ ఇట్. దేవుడా, ఎవరైనా హీరోకి ఫ్యాన్ అని చెప్తారు, ఇంత తిక్కదానివేంటి కమీడియన్కి ఫ్యాన్ అని చెప్తావు? అయినా ఇద్దరికి ఇద్దరే కామెడీ పీసులు. ఓయ్, కావాలంటే నన్ను ఏమైనా అను, మా బ్రహ్మి డార్లింగ్ని ఏమైనా అన్నావంటే ఊరుకునేది లేదు, జాగ్రత్త. అయినా మేమింకా బెటరే. మా కామెడీ టైమింగ్కి చావాలనుకున్నోడు కూడా బ్రతుకుతాడు. అదే నీ చుంచు మొహం చూస్తే బ్రతకాలనుకున్నోడు కూడా ఉరేసుకొని చచ్చిపోతాడు. స్టాప్ ఇట్ వేదు, ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు. చీ, అసలు నీతో మాట్లాడడం నాది తప్పు. దేవుడా, కోపం వచ్చినట్టు ఉంది. శశి, ఏంటి మన కోచ్లో ఎవరూ లేరు? శశి, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? హలో అంకుల్. హా, ట్రైన్ ఎక్కేసాం, బయలుదేరుతున్నాం. హా, ఓకే అంకుల్, బాయ్. శశి, నాన్న ఏమన్నారు? నాకు ఫోన్ ఇవ్వలేదే. అబ్బా, ఏంటి మాట్లాడావు? కోపం వచ్చిందా? ప్లీజ్ మాట్లాడు. నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఏం బాలేదు. ఏంటి మాట్లాడావా? పో అయితే, పెద్ద ఫోర్స్ కొడుతున్నావు. శశి, ఇదిగో డిన్నర్ తిను. ఏంటి తినవా? స్ట్రైక్ చేస్తున్నావా? అప్పటి నుండి బ్రతిమలాడుతున్నాను, మాట్లాడవేంటి? శశి, ప్లీజ్ మాట్లాడు. సరే, సారీ, చాలా పెద్ద సారీ. చూడు, చెవులు కూడా పట్టుకుంటున్నా. ప్లీజ్ మాట్లాడవా? ప్లీజ్ ప్లీజ్. వేదు, నన్ను విసిగించకు, వెళ్ళిపోతాను కాను, కొంచెం తిను. నాకు ఆకలిగా లేదు వేదు, నువ్వు తినేసి పడుకో. అబ్బా, ఏదో సరదాగా అన్నా శశి, నువ్వు ఈజీగా తీసుకుంటావనుకున్నా, ఇంత సీరియస్ అవుతావనుకోలేదు. నాకు చాలా ఆకలి వేస్తుంది. నువ్వు తినకపోతే నేను కూడా తినను. ప్లీజ్ కొంచెం తిను. చూస్తున్నావు కదా, పనిలో బిజీగా ఉన్నాను. డిస్టర్బ్ చేయకు, తర్వాత తింటాను. ఓ, పెద్ద బిజీ ఏముంది, మూవీస్ వెతకడమే కదా. తిన్నాక కూడా వెతుక్కోవచ్చు. ముందు తిను శశి. ఇప్పుడు తినడం కుదరదు అన్నాను కదా. చిన్నదైనా పెద్దదైనా పనే, అయ్యాకనే తింటాను. ముందు ఆ ల్యాప్ పక్కన పడేసి తిను. అంటే ఆ చూపుకు అర్థం ఏమిటి శశి? శశి, ఇది కొంచెం ఓవర్ రొమాంటిక్గా అనిపించడం లేదా? తినిపించడం లాంటివి కుదరవు. మూసుకొని తిను. ఇందులో రొమాన్స్ ఏముంది? నీ బుర్ర పనిచేయడం మానేసింది. నువ్వు ప్రీతు ఎన్నిసార్లు అలా తినిపించుకోలేదు? నేను కూడా నీ ఫ్రెండ్నే కదా, ఏదో పనిలో ఉన్నాను అని తినిపించమన్నాను. అయినా నువ్వు నాకెందుకు తినిపిస్తావులే. అదే ఆమా. ఏం ఆపేశావు? పూర్తిగా చెప్పు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేనెప్పుడు మాధవకి తినిపించలేదు. నిజంగానా వేదు? ఇప్పటి వరకు ఇలా చేయలేదు, కానీ ఇప్పుడు నీ ముఖం చూస్తుంటే హాలిడేస్ మొత్తం మాధవకి నా చేత్తోనే పెట్టాలి అనిపిస్తుంది. రాక్షసి, ఏమన్నావు? ఏం లేదు, నా రోటి నాకిచ్చేయి, నేనే తింటాను. భలే పెట్టావే బుంగమూతి, అచ్చు అమ్మాయిలాగా. కొంచెం ముఖం ఇటు తిప్పు, ఒక ఫోటో తీస్తాను. ఏం అక్కర్లేదు, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. ఓయ్ శశి, అది నా రోటి. దేవుడా, ఈ పిచ్చి పిల్లోడిని నాకెందుకు ట్యాగ్ చేశావు? తర్వాత ఇద్దరం మూవీ చూసి పడుకున్నాము. శశి పాపం బాగా అలసిపోయాడు కదా, తొందరగా నిద్రపోయాడు. తను ఆల్రెడీ ఆన్లైన్లో ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. ఇంకొకటి వాళ్ళ ప్రొఫెసర్ ఇన్సిస్ట్ చేస్తే అది కంపెనీకి వెళ్ళి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ హాలిడేస్కి నాతో రావడం కోసం అని చాలా కష్టపడి పని పూర్తి చేశాడు. ఎందుకంత కష్టపడడం? పోనీ ఇక్కడే ఉండి చేసుకోవచ్చు కదా అంటే వినడు. చిన్న పిల్లాడిలా పడుకున్నాడు అమాయకంగా. గొడవపడి అయినా తను అనుకున్నది నా చేత చేయిస్తాడు అని కొంచెం కోపం ఉండేది, కానీ ఎందుకో ఈ మధ్య తనని చూస్తుంటే జాలి వేస్తుంది. ఎప్పుడు నా గురించే ఆలోచిస్తాడు, తనకు వేరే లైఫ్ లేనట్టు. ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం? నేను నీకు ఏమి చేశానని? కనీసం వేరే వాళ్ళతో మాట్లాడినంత ఓపికగా కూడా నీతో మాట్లాడను. మరెందుకు నీ మనసులో అంత పెద్ద చోటిచ్చావు నాకు? శశి, నాకు తెలుసు నేను నిన్ను బాధ పెడుతున్నా అని. నేను నీతో ప్రేమగా మాట్లాడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, కానీ ఒక విషయం మర్చిపోతున్నావు శశి. మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉండగలం. అంతకు మించి నేను నీకు ఏం కాలేను. అన్నీ తెలిసి నేను నీలో ఆశలు పెంచలేను. నువ్వేమో రోజు రోజుకు నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నావు. మనం ఎంత దగ్గర అయితే విడిపోయేప్పుడు అంత ఎక్కువ బాధ కలుగుతుంది.
అందుకని నీతో క్లోజ్గా ఉండలేను. ఈ విషయం నువ్వు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఇంకో 1 ఇయర్లో నువ్వు ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళిపోతావు. ఈలోపు మన మధ్య బాండ్ పెరగకుండా చూసుకోవాలి. ఇక నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నన్ను మర్చిపోయి నీ లైఫ్లో ముందుకెళ్ళిపోతావు. అందుకే నీతో పోట్లాట వేసుకుంటున్నా. నీ కోసమే ఇదంతా చేస్తున్నా. అర్థం చేసుకో. విడిపోలేనంతగా నాతో బంధం పెంచుకోకు సరేనా? అలా తనను చూస్తూ తనతో మాట్లాడుతూ నిద్రపోయాను. నేను శశి ఇంటికి వెళ్ళిపోయాం. మా అమ్మ చాలా రోజుల తర్వాత వచ్చానని హడావిడి చేసింది. ప్రీతు అప్పటికే ఇంటికి వచ్చేసింది. హాలిడేస్ మా ముగ్గురికి 3 నిమిషాలలా గడిచిపోయాయి. శశి మాత్రం నాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎంతగా అంటే నేను కావాలనుకున్నా అతనిని అవాయిడ్ చేయలేకపోతున్నా. తనని ఎంత దూరం పెడదామంటే అంత దగ్గర అవుతున్నాడు. అసలు తనతో దెబ్బలాడదామన్నా నాకు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇది అంతా ఎటుపోతుందో అన్న భయం ఒకవైపు ఉన్నా నేను కూడా తన కంపెనీని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకో మేము విడిపోయే లోపుల తనతో వీలైనన్ని జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి అనిపిస్తుంది. నేను కూడా తనకు అట్రాక్ట్ అవుతున్నానేమో అని డౌట్ వస్తుంది. మేము మళ్ళీ క్యాంపస్కి వెళ్ళిపోయాం. ఈసారి గ్యాంగ్ మొత్తం నాకు చాలా అలవాటు అయిపోయారు. మేమంతా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. వీకెండ్ అయితే అవుటింగ్స్కి కూడా వెళ్ళేవాళ్ళం. అలా రోజులు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. హా శశి చెప్పు. ఏం లేదు, ఏం చేస్తున్నావో అని కాల్ చేశా. ఏముంది, ప్రొఫెసర్ శ్రీవాస్తవ్ రేపు కైనమాటిక్స్లో టెస్ట్ అన్నారు. సో రెఫర్ చేస్తున్నా. ఇంకానా? ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూసావా? 1:45 AM. ఇక పడుకో. పడుకుంటే ఎలా శశి? ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి. అవి చదివాక పడుకోవాలి. నువ్వెలా మేనేజ్ చేస్తావో కానీ నాకు అస్సలు టైం సరిపోదు. కొంచెం టిప్స్ చెప్పొచ్చు కదా. హాహా. ఎక్స్ హాస్టెడ్ హా. హా శశి, పిచ్చెక్కేలా ఉంది. ఇప్పుడు పడుకొని 5కి లెగిసి చదువు. అలా అస్సలు చదవలేను శశి. అయితే ఒకసారి చల్లగాలిలో తిరుగు. ఈ టైంలోనా? వద్దు. పోనీ నేను రానా? నో అసలు వద్దు. ఊరికి కొంచెం సేపు కబుర్లు చెప్పుకుందాం. శశి వద్దన్నానా? కావాలంటే ఫోన్లోనే మాట్లాడు. నేను ఆల్రెడీ మీ హాస్టల్ బయట ఉన్నాను. నువ్వు వస్తే మాట్లాడుకోవచ్చు. ఓయ్, నీకు పిచ్చెక్కిందా? ఈ టైంలో ఎందుకొచ్చావు? నువ్వు రా, వస్తే చెప్తాను. నేను నెమ్మదిగా ఎవరు చూడకుండా వెళ్ళాను. ఏంటి శశి ఇది? ఈ టైంలో ఎవరైనా చూస్తే బాగోదు. అన్వి చూస్తే ఏమనుకుంటుంది? ఏమనుకోదులే. 2 మినిట్స్ అంతే. సరే చెప్పు, ఎందుకొచ్చావు? ఊరికే నిన్ను చూడాలనిపించింది. అలా టెన్షన్గా చూడకు. జస్ట్ చూడాలనిపించింది అంతే. చూసావుగా, ఇక వెళ్ళు. అప్పుడేనా? కొంచెం సేపు అలా వాక్ చేద్దాం. వద్దు శశి, ఎవరైనా చూస్తే బాగోదు. ఏం కాదు, నువ్వు రా. హే, ఆ బెంచ్ మీద కూర్చుందాం రా. హా, ఓకే శశి. ఏంటి వేదు ఆలోచిస్తున్నావు? హా, పిలిచావా? ఏమైంది అలా ఉన్నావు? ఇప్పటి వరకు ఏం కాలేదు. ఇప్పుడు ఎవరైనా చూస్తే మాత్రం ఏదో ఒకటి అవుతుంది. అది కాక రేపు శ్రీవాస్తవ్ సార్ టెస్ట్. తలుచుకుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి. ఈ టైంలో నీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయా? ఒక్కసారి కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి ముయ్యి, నీకే తెలుస్తుంది. వావ్, మల్లెల వాసన వస్తుంది. ఇక్కడ మల్లె చెట్టు ఉందా? అయినా ఇది సీజన్ కాదు కదా. అది మల్లె చెట్టు కాదు, ట్రీ జాస్మిన్. అటు చూడు ఆ చెట్టు. ఓ ఇదా? మా ఊరు శివాలయంలో ఉంటుంది. నైస్ ఫ్రేగ్రెన్స్ కదా, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇటు చూడు శశి, ఇక్కడ పాండ్ ఉందా? నేనెప్పుడు చూడలేదు. ఇంతకుముందు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండేది. అది ఇప్పుడు తీసేశారు. ఆ పాండ్ అలా ఉండిపోయి కలువలు కూడా పెరిగాయి. ఇందులో చూడు. హా శశి, చాలా అందంగా ఉన్నాయి. ఇప్పుడు పైకి చూడు. హే, ఇవాళ పౌర్ణమినా? అసలు నాకు గుర్తు కూడా లేదు. మై బ్యూటిఫుల్ ఫ్రెండ్, సారీ. ఇప్పుడు 2 కాళ్ళు బెంచ్ మీద పెట్టి వాటి చుట్టూ చేతులు చుట్టి చల్లగాలి నెమ్మదిగా తాకుతుంటే, చిన్న చలి గిలిగింతలు పెడుతుంటే, మెత్తగా మత్తుగా వస్తున్న ట్రీ జాస్మిన్ పరిమళాలు ఇంకో లోకానికి తీసుకెళుతుంటే, తెల్లని వెన్నెల పడి కొలనులో నీళ్లు మెరుస్తుంటే, వాటి మెరుపుతో పోటీ పడుతున్నాయా అన్నట్టుగా కలువలు చంద్రుణ్ణి చూసి నవ్వుతుంటే, ఆ చీకటి రాత్రిలో నలుపు రంగులో కనిపిస్తున్న చెట్టు కొమ్మలు ఆకుల మధ్య నుండి నెమ్మదిగా బయటకు వస్తూ నన్ను చూస్తూ దాగుడు మూతలు ఆడుతున్న చంద్రుణ్ణి చూస్తుంటే కొంచెం సేపు ప్రపంచాన్ని మర్చిపోయి ఆ హాయిలో మునిగిపోయాను. హలో,
ఇక్కడ నేను ఉన్నాను. ఇలా మౌనంగా ఉండిపోతే ఎలా? థ్యాంక్ యూ శశి. నిజంగా చాలా చాలా నచ్చింది నీ సర్ప్రైజ్. ఇక్కడ ఎంత మంచి ప్లేస్ ఉందని నాకు తెలియదు. నువ్వు ముందే నాకు చెప్పొచ్చు కదా. ఈ ప్లేస్ పగలు చాలా నార్మల్గా ఉంటుంది వేదు. నేను ఇంతకుముందు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. తర్వాత లైబ్రరీలో కూర్చున్నప్పుడు ఆలోచన వచ్చింది. పౌర్ణమికి చంద్రుడు ఇటువైపు వస్తాడేమో అని. ఇవాళ వచ్చి చెక్ చేశాను. కరెక్ట్గా నేను అనుకున్నట్టుగానే ఉంది ఈ ప్లేస్. అందుకే నీకు చూపిద్దామని రమ్మన్నాను. సో స్వీట్ ఆఫ్ యూ శశి. ఇప్పటి నుండి పౌర్ణమికి ఇక్కడికే వస్తా. ఒక్కదానివే రావద్దు. నాకు చెప్పు, నేను కూడా వస్తా నీతో. ఓకే శశి, ఇక వెళ్దాం. చాలా టైం అయ్యింది. అప్పుడేనా? కొంతసేపు ఉండు ప్లీజ్. టైం అప్పుడే 2:30 అయింది శశి. ఇంకా కైనమాటిక్స్ చదవాలి. ఇంకో 10 మినిట్స్ ప్లీజ్ వేదు. ఓకే థ్యాంక్స్. ఎందుకు అలా చూస్తున్నావు శశి? నీ ముఖం చంద్రుడితో పోటీ పడుతూ వెలిగిపోతుంది అని చూస్తున్నా. ఎందుకు వెలగదు? నువ్వు ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చాక. నువ్వెప్పటి నుండి చంద్రుడు చల్లగాలి వెంట తిరుగుతున్నావు? నీ రఫ్ హార్ట్లో ఇంత ప్రకృతి ఆరాధన ఎప్పటి నుండి మొదలైంది? నా హృదయంలోకి ఎవరో వచ్చినప్పటి నుండి. మరి అలా అందరినీ రానివ్వకు. మళ్ళీ వెళ్ళిపోతే బాధపడాలి. ఒక్కసారి వచ్చాక మళ్ళీ వెళ్ళనివ్వను. బాగానే మాట్లాడుతున్నావు. ఇంకా నువ్వే చెప్పాలి. నీకేం లేవా వేదు నాతో మాట్లాడడానికి? ఏముంటాయి? లేవు. ఒకసారి ఇటు చూడు. ఎందుకు? నేను చూడను. ప్లీజ్ చూడు. శశి 10 మినిట్స్ అయిపోయింది. ఇక వెళ్ళాలి. సరే పద. హాస్టల్ రూమ్కి వచ్చాను కానీ ఇంకా అక్కడే ఆ ప్లేస్లోనే శశి పక్కనే ఉన్నట్టు ఉంది. తనతో గడిపిన మూమెంట్సే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చాయి. చాలా బలవంతంగా చదవవలసి వచ్చింది. వేదు, ఎక్కడికి తీసుకెళ్లాడు శశి? అయినా అంత తొందరగా వచ్చేసావేంటి? అన్వి, నువ్వు ఇంకా పడుకోలేదా? ఎలా పడుకుంటాను ఇక్కడ ఇంత లవ్ స్టోరీ నడుస్తుంటే? అబ్బా, ఇదేం లవ్ స్టోరీ కాదు. బ్రెయిన్ హీట్ ఎక్కిందంటే శశి వచ్చాడు. జస్ట్ కొంచెం సేపు వాక్ చేశామంతే. అవునా? జస్ట్ వాక్ చేస్తేనే నీ ముఖం ఇంతలా వెలిగిపోతుందా? నిజంగానే వెలిగిపోతుందా? శశి కూడా అలానే అన్నాడు. బట్ నేను కొంచెం హ్యాపీగా ఉన్నా అంతే. అవునా? అంతగా హ్యాపీ చేశాడా శశి? ఏం చేశాడేంటి? అన్వి, మనం ఎప్పుడు చూడలేదు కానీ మన హాస్టల్ వెనక ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ పాండ్, ట్రీ, జాస్మిన్ అవి ఉన్నాయి. ఇవాళ పౌర్ణమి కదా, చాలా బాగుంది చూడ్డానికి. అక్కడ కూర్చున్నాం. ఫస్ట్ డేట్ మంచి రొమాంటిక్ ప్లేస్లో ప్లాన్ చేశాడన్నమాట శశి. అదేం డేట్ కాదు. జస్ట్ కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం అంతే, మామూలుగా. అర్థమైందా? ఇక పడుకుందాం పదా. తర్వాతి రోజు ఎప్పుడు శశి తాను వచ్చే టైంకి రాలేదు. 10 మినిట్స్ చూశాను, రాలేదు. ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. శశి ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఉండడు. ఇవాళ ఎందుకో లిఫ్ట్ చేయలేదు. నాకెందుకో కంగారు వచ్చింది. ఇంకో 5 మినిట్స్ చూసి తను రాకపోయేసరికి వాళ్ళ క్యాంపస్కి వెళ్ళాలి అనుకొని బయలుదేరాను. వెళ్ళడం అంటే వెళ్ళాను కానీ లోపలికి వెళ్ళాలంటే భయం వేసింది. పరిణీతికి ఫోన్ చేశాను. తను క్యాంటీన్లో కూర్చోమని చెప్పి ఎలా వెళ్ళాలో దారి చెప్పింది. నేను భయంగా వెళ్ళాను. అక్కడ అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఇక ఉండలేక తిరిగి మా క్యాంపస్కి వచ్చేస్తుంటే ఎవరో అబ్బాయి అడిగాడు, నువ్వు సంవేద కదా, ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్? అవును. నువ్వు ఇక్కడ? శశి కోసం వచ్చావా? కొంచెం వెయిట్ చెయ్యి, వాళ్ళంతా ప్రొఫెసర్ ఛాంబర్లో ఉన్నారు. నేను వెళ్ళి చూసి వస్తాను. శైలేష్ అన్న, తను శశి ఫ్రెండ్, కాఫీ ఇవ్వు అంటే. శశి ఫ్రెండ్ సంవేదనా నువ్వు? శైలేష్ భయ్యా, కూర్చో, నీకోసం మంచి కాఫీ తీసుకొస్తా. టీ అయినా పర్వాలేదు. ఇక్కడ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కూడా చదువుతారు కదా, అందుకే మన క్యాంటీన్లో కాఫీ కూడా దొరుకుతుంది. వేదు, నువ్వేంటి ఇక్కడ? వచ్చావా? మరేం చేయమంటావు? ఇవాళ మీట్ అవ్వడానికి రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తవు, అందుకే వచ్చాను. అసలు ఏమైందో తెలుసుకుందామని. ఎందుకు ఫోన్ ఎత్తలేదు? ప్రొఫెసర్ ఛాంబర్లో ఉన్నా, అందుకే ఎత్తలేదు. మరి మెసేజ్ చేయొచ్చు కదా. చెప్పా కదా బిజీగా ఉన్నా, మెసేజ్ చేసే టైం లేదు. ఇప్పుడు ఏమైందని మొహం అలా పెట్టావు? నీకు అంత ఆటగా ఉంది కదా. నేనెంత భయపడ్డానో తెలుసా? నువ్వేమైనా ప్రాబ్లంలో ఉన్నావేమో అని. అబ్బా, నాకేమవుతుంది? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏదో అయినట్టేనా? నీకేంటి అలానే చెప్తావు? నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది. అందరితోని గొడవలు పెట్టుకుంటావు. వాళ్ళు తిరిగి నిన్నేమైనా చేస్తే నన్నేం చేస్తారు? అయినా నాకేమైనా అయితే నీకేంటి? అంటే నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి ఏదో చిన్న కన్సర్న్ అంతేనా? ఫ్రెండ్ అనేనా? అంతే.
నిన్నే ఇటు చూడు. ఇటు చూడమన్నానా? హే వేదు, వాట్ ఏ సర్ప్రైజ్. హాయ్ పరినిధి, ఊరికే వచ్చా మీ క్యాంపస్ చూద్దామని. నాకు చూపిస్తావా? అంతగా అడగాల? పద చూపిస్తా. ఇప్పుడు ఇదంతా అవసరమా? ఇదేమైనా తాజ్మహలా చూడ్డానికి? వేదు పద, నిన్ను నీ క్యాంపస్లో దింపేస్తాను. ప్లీజ్ శశి, నేనెప్పుడు రాలేదు కదా. ఒకసారి మీ క్లాస్ రూమ్స్, ల్యాబ్ అవి చూస్తాను. ఇంజనీరింగ్ క్లాసెస్ ఎలా ఉంటాయో చూస్తాను. అయినా పరిణితి కదా చూపిస్తుంది. నీకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. పరిణితి ఇప్పుడు బిజీ. ఏదో నువ్వు అడిగావని చూపిస్తా అంది. తనని ఇబ్బంది పెట్టకూడదు. పద, నిన్ను మీ క్యాంపస్లో దింపేస్తాను. హే పరిణితి, ఇవాళ అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి కదా. నిజమే శశి, నేను మర్చిపోయాను. సారీ వేదు, నేను అసైన్మెంట్ విషయం మర్చిపోయాను. నేను వెళ్ళాలి, బాయ్. మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇట్స్ ఓకే పరిణితి. ఇక పద. నువ్వే ఏదో చేశావు, లేకుంటే పరిణితి నాకు చూపిస్తా అంది ముందు. నేనేం చేయలేదు. అయినా ఇక్కడేముంది అని చూడడానికి. నేను చూస్తే ఏమవుతుంది? నాకు తెలియకుండా గర్ల్ ఫ్రెండ్స్ని ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా ఏంటి? అంత భయపడుతున్నావు? నా ఫేస్కి అదొక్కటే తక్కువ. నీకే టైం సరిపోవట్లేదు, ఇంకా వేరే వాళ్ళను చూడడం కూడానా? ఏమన్నావు? ఏం లేదులే, పద. ఓయ్ వేదు, రేపు ఈవినింగ్ మూవీకి వెళ్తున్నాం, రెడీగా ఉండు. అండ్ టికెట్స్ ఆల్రెడీ బుక్డ్. సో నాకు కథలు చెప్పకు. ఎందుకు బుక్ చేశావు? నన్ను అడగకుండా నేను రాను. బుక్ చేసింది నేను కాదు, అమిత్ గాడు. ఏమైనా ఉంటే మీ అన్నతో మాట్లాడుకో. అన్విని కూడా రమ్మను. అయితే సరే. అయితే సరేనా? ఈ ఒక్కసారే అందరితో. నెక్స్ట్ టైం మనిద్దరమే వెళ్తున్నాం, గుర్తుపెట్టుకో. నేను రాను. ఎలా రావో నేను చూస్తాను. బాయ్. దుర్మార్గుడా. ఏమన్నావు? ఏం లేదు. రెడీగా ఉండు. నెక్స్ట్ డే మేమంతా మూవీ చూసి అక్కడ ఈటౌట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఎవరో అమ్మాయిల బ్యాచ్ వచ్చింది. చాలా పాష్గా ఉన్నారు. పర్టికులర్గా ఒక అమ్మాయి చాలా మోడ్రన్గా ఉంది. ఇంకా చాలా అందంగా ఉంది. మామూలుగా అబ్బాయిలు అందమైన అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు అంటారు, కానీ అందమైన అమ్మాయిలు కనిపిస్తే అమ్మాయిలు కూడా డిస్కస్ చేసుకుంటారు. అయితే వీళ్ళిద్దరి డిస్కషన్లో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. సో ఆ అమ్మాయిని చూడగానే మేమంతా బాగుంది అని, మేకప్ ఎక్కువైంది అని, టూ మోడ్రన్ అని, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటున్నాం. ఇంతలో ఏమైందో కానీ సన చాలా సీరియస్గా కనిపించింది. ఏమైందా అని చూస్తే మా బాయ్స్ అందరూ సొల్లు కార్చుకుంటూ ఆ అమ్మాయి వైపే చూస్తున్నారు. సన చాలా సీరియస్గా వెళ్ళి విరాజ్ వెనక నుంచుంది. అందరూ అది చూసి అలర్ట్ అయ్యారు, కానీ పాపం విరాజ్ ఇంకా ఆ అమ్మాయి వెళ్తున్న వైపే చూస్తున్నాడు. సనకి కోపం పీక్స్కి వెళ్ళింది. ఇంకేముంది, ఇద్దరికి పెద్ద దెబ్బలాట. సన దొరికిన ట్యాక్సీ తీసుకొని క్యాంపస్కి వెళ్ళిపోయింది. వెనకాలే విరాజ్ వెళ్ళాడు. మాకందరికీ నవ్వాలో ఏడవాలో తెలియలేదు. మేము కూడా ట్యాక్సీ తీసుకొని బయలుదేరాం. దారిలో ఈ టాపిక్ గురించే డిస్కషన్ జరిగింది. అయినా ఏముంది ఆ అమ్మాయిలో, అందరూ అంతలా చూడడానికి ఆ మేకప్లో దయ్యంలా ఉంది అంది పరిణితి. అమిత్, ఏమే ఆ అమ్మాయి చాలా బాగుంది, చూడడంలో తప్పేముంది అని వాదించాడు. అందరూ 2 టీంలుగా విడిపోయి మరీ డిస్కస్ చేశారు. నాకెందుకో ఆ డిస్కషన్లో మాట్లాడాలి అనిపించలేదు. సైలెంట్గా ఉన్నా. అందరం ఎవరి హాస్టల్కి వాళ్ళం వెళ్తుంటే శశి, హే వేదు, నీతో మాట్లాడాలి. ఓకే వేదు, నేను వెళ్తాను. ఓకే అన్వి, చెప్పు ఏంటి? ఇప్పటి వరకు కలిసే ఉన్నాం కదా, ఇంకా ఏం మాట్లాడతావు? ఎందుకంత కోపం? కోపమా? నాకెందుకు కోపం? మరెందుకు అలా డల్గా ఉన్నావు? డల్గా అంటే కొంచెం అలసిపోయాను అంతే. ఒక్కసారి కూడా నిజం చెప్పవా? ఇప్పుడు నేనేం అబద్ధం చెప్పాను? విరాజ్ సన గొడవ పడినప్పటి నుంచి చూస్తున్నా. నువ్వు చాలా డల్గా ఉన్నావు. ట్యాక్సీలో కూడా ఏం మాట్లాడలేదు. ఏమైంది? ఏం కాలేదు, ఊరికే మాట్లాడాలనిపించలేదు. ప్లీజ్ వేదు చెప్పు. ఏంటి చెప్పేది? ఏం కాలేదన్నా కదా. అయినా విరాజ్ తప్పేముంది? జస్ట్ చూశాడు అంతే కదా. సననే ఎక్కువ చేసింది. ఓహ్ అవునా? నిజంగానా? ఒకవేళ విరాజ్ ప్లేస్లో సన ఉంటే తను ఎవరైనా అబ్బాయిని అలా చూస్తే ఒప్పుకుంటాడా విరాజ్? అయినా అబ్బాయిలు అందరూ ఒక్కటే. లవ్ చేసేంత వరకు అమ్మాయి వెంట పడి ఓకే చెప్పేంత వరకు హింసిస్తారు. వన్స్ ఓకే చెప్పిందా ఇక అంతే, రిలాక్స్ అయిపోతారు. ఇక ఎవరిని పడితే వాళ్ళను చూడొచ్చు అనుకుంటారు. తిరిగి అడిగితే అమ్మాయిలు పొసెసివ్ అంటారు. ఇలాంటివి ఈజీగా తీసుకోవాలి అంటారు. అబ్బా, మనం సొసైటీలో ఉన్నాం, చూడకుండా ఎలా ఉంటాం? మనం మనుషులం. ఏదైనా అందంగా ఉంటే చూస్తాం.
ఇందులో తప్పేముంది? మీ అమ్మాయిలు కూడా అంతే. బాయ్ ఫ్రెండ్ని టాయ్ లాగా చూస్తారు. మిమ్మల్ని కాదని ఇంకా ఎవరిని చూసినా అదేదో పెద్ద నేరంలో గొడవ పడతారు. హో అవునా? ఇప్పుడు విరాజ్ తప్పేం లేదన్నమాట. తప్పంతా సనదే అంటావు అంతే కదా? మీరు ఎవరినైనా ఎలా అయినా చూడొచ్చు. మేం మాత్రం ఏం మాట్లాడకూడదు అంతే కదా? సిగ్గులేదా అలా మాట్లాడడానికి? అవునులే, నువ్వు కూడా అబ్బాయివే కదా, నీకు తప్పనిపించదు. అందుకేగా నువ్వు కూడా అలా చూసావు. హే, నేనెప్పుడు చూశాను? అబద్ధం చెప్పకు. నువ్వు చూడడం నేను చూశాను. అసలు అందరికన్నా ఎక్కువ సొల్లు కార్చుకుంది నువ్వే. మరి తినేసేలా చూసావు. నేను చూడలేదు అనుకుంటున్నావా? అబ్బా, ఏదో బాగుందని చూశాను. మరి నువ్వు చెప్పినట్లుగా చూడలేదు. ఏంటి బాగుందని చూసావా? చీ, సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నాడు మళ్ళీ. పో వెళ్ళు, చూసుకో బాయ్. హే వేదు ఆగు. సరే సారీ, ఇంకెప్పుడు ఏ అమ్మాయి వైపు చూడను సరేనా? ప్రామిస్. అయినా నేను ఆ అమ్మాయిని చూస్తే నీకెందుకు అంత కోపం? నీ ప్రామిస్ నాకేం అక్కరలేదు. అండ్ నీ మీద నాకేం కోపం లేదు. చాలా, ఇకపో. నిన్నే ఆగు. శశి అడ్డులే, నేను వెళ్ళాలి. నిన్ను వెళ్ళనివ్వను. కోపం లేదా? మరి ఇదేంటి? ఎందుకు అప్పటి నుండి డల్గా ఉన్నావు? ఇప్పుడు కూడా నా మీద అరుస్తున్నావు. దీనికి మీనింగ్ ఏంటి? ఏం లేదు. నువ్వెవరిని చూసినా నాకేం కోపం రాదు. చాలదు. నీ కోపానికి కారణం ఏంటో తెలియాలి. చెప్పా కదా నాకేం కోపం లేదు. అడ్డులే ముందు. శశి, దెబ్బలు తింటావు లే. ఏంటి, నువ్వు నన్ను కొడతావా? నేను భయపడాలా ఇప్పుడు? అవునులే, రౌడీవి. నీకు భయమేంటి? అబ్బా వేదు ప్లీజ్. బాయ్, గుడ్ నైట్. అంతేనా? ఇంకేం చెప్పవా? ఏం చెప్పాలి శశి? నీకు తెలియదా? ఓయ్ నిన్నే. ఎందుకు అలా అరుస్తున్నావు? నువ్వు అనుకున్నట్లుగా ఏం లేదు. ఇంకా మాట్లాడావంటే కొట్టడం కాదు, చంపేస్తా. అర్థమైందా? ఇక పో రాక్షసి. చంపేస్తా అన్నావంటే అంటాను రాక్షసి. హే, ఏమైంది వేదు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను అన్వి. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు. అంటే శశి ఆల్రెడీ అడిగాడు అన్నమాట. ఇప్పుడు ఆ ఈడియట్ పేరు చెప్పకు. నాకు అసలే చిరాగ్గా ఉంది. ఎందుకు చిరాకు? శశి కూడా ఆ అమ్మాయిని చూసినందుక? అంత ఆశ్చర్యం ఎందుకు? అందరూ విరాజ్ తనని చూస్తున్నారు. నువ్వేమో శశిని చూస్తున్నావు. నేను నిన్ను చూశాను. నీకెంత బాధ వచ్చిందో నీ కళ్ళలో చూశాను. ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకోకు ప్లీజ్ అన్వి. మీరిద్దరు ఊహించినట్లుగా ఏం లేదు. ఒప్పుకుంటున్నా. నేను శశి వైపు చూశాను. నాకు చాలా కోపం వచ్చింది. అయితే శశి ఆ అమ్మాయి వైపు చూసినందుకు కోపం రాలేదు. మరి అన్వి, అది నీకు చెప్పినా అర్థం కాదు, వదిలేయ్. కనీసం నీకు అర్థమైతే చాలు. నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు వేదు. నేనెందుకు శశి విషయంలో వీక్ అయిపోతున్నాను? అయినా తను ఎవరి వంకో చూస్తే నాకెందుకు కోపం రావాలి? అది నా ఫేస్లో రిఫ్లెక్ట్ అయ్యి అందరికీ అర్థమయ్యేలా ఎందుకు చుంబించాలి? నేను శశికి అట్రాక్ట్ అవుతున్నానా? నో, అలా అవ్వకూడదు వేదు. శశికి వీలైనంత దూరంగా ఉండాలి. తనకు చనువు ఇవ్వకూడదు. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.